హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనూని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియోలో మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. మారుతున్న జీవన శైలిలో గుండె సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు. క్రమం తప్పకుండా వర్కౌట్ను రొటీన్లో భాగం చేసుకోవడం మంచిది. రోజు కనీసం 10,000 అడుగులు వేయడం, మెట్లెక్కడం, భోజనం తర్వాత కాసేపు నడవడం, ఇలా శరీరానికి కాస్త శ్రమ కలిగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. మరియు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా కీలకమే. ఈ విషయం మన అందరికీ తెలిసినదే అయినా ఈ క్రమంలో ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో లేదో తెలుసుకోవాలి. అలాగే BMI ఎంతో కూడా తెలుసుకోవాలి. BMI అంటే బాడీ మసాజ్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఎత్తుకు తగిన ఆరోగ్యకరమైన శరీర బరువుతో ఉన్నాడో లేదో నన్న అంచనా వేయడాన్ని తెలుసుకోవడం. దీని నుంచి బరువు పెరగాల తగ్గాల, దానికోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి వంటి విషయాలన్నీ నిపుణులను అడిగి తెలుసుకుంటే మంచిది. ఇలా మీ BMI చెక్ చేయించుకోవడం వల్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇలా BMIని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందట. ఇది మాత్రం తప్పక చేయండి ఫ్రెండ్స్. మరొక విషయం, రక్తంలో చక్కెర స్థాయిలు, BP ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం వల్ల ఏమైనా హెచ్చుతగ్గులుంటే డాక్టర్ సలహా మేరకు వాటిని అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. చిరుతిండ్లు, నూనె సంబంధిత పదార్థాలంటే ఎవరికైనా ఇష్టమే, కానీ వాటిని అమితంగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగిపోయి తద్వారా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందట. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం లేదా వీటిని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిదంటున్నారు. మరొక విషయం, శరీరానికి తగిన పని చెప్పకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చుండిపోయే వారిలో గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి శరీరానికి తగినంత వ్యాయామం అందేలా జాగ్రత్త పడాలి. సో కొంతమందికి వర్క్ వల్ల కూర్చున్న చోటే ఉండిపోతుంటారు. అలా కాకుండా మధ్యలో పైకి లేచి అటు ఇటు నడవడం వల్ల కూడా కొంత వ్యాయామం చేసిన వాళ్ళం అవుతాము. కొంతమంది నడవడానికి వీలున్న వాళ్ళు కూడా నడవడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళైతే ఈరోజే ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మనం కూర్చునే టైంనైతే తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాలలో మాత్రం మానసిక సమస్యలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి మనం ఎప్పుడు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు సహకరిస్తాయి. వీడియోలో చెప్పినట్లుగా చేస్తే మనం చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ముందుగా మీరు చేయాల్సిన పని మీ BMIని చెక్ చేయించుకోవడం. మీ వయసుకు తగ్గట్టు, మీ హైటుకు తగ్గ బరువు మీరు ఉన్నారా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోండి. ఆ తరువాత చిన్న జాగ్రత్తలైతే పాటించి మనం గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడున్న జీవన శైలిలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా గుండె సంబంధిత వ్యాధులు అందరినీ వేధిస్తున్నాయి. కాబట్టి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం జాగ్రత్త పడదాం. మరి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం విన్నారు కదా. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.